ఏపీలో బీఎస్సీ సమావేశం ముగిసింది. 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బీఎస్సీని టీడీపీ బాయ్కాట్ చేసింది. బీఎస్సీ సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. బీఎస్సీ సమావేశాలు అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది, కానీ బీఎస్సీ సమావేశాలకు టీడీపీ దూరంగా ఉంది. ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? రేఖ, కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ బీఎస్సీ సమావేశానికి చూసుకుంటే మనం ఎన్ని రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నిర్వహించాలనే దానిపై కీలకంగా చర్చిస్తారు. ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తారు. స్పీకర్, చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని టీడీపీ పూర్తిగా బాయ్కాట్ చేసింది. ఎందుకంటే గవర్నర్కి సంబంధించి ఈరోజు మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని ఇటు శాసనసభలోను శాసన మండలిలోను కలిపి ఒకేసారి ప్రసంగించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఆ కార్యక్రమాలను బేస్ చేసుకొని గవర్నర్ ప్రసంగం ఈరోజు కొనసాగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తూ ఉంది. అంతేకాకుండా సభలోనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు 99% నెరవేర్చారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది తప్పితే అక్కడ 20% హామీలు కూడా ఎక్కడ నెరవేర్చలేదంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దానికి సంబంధించిన ప్లకార్డులను మొదటగా అసెంబ్లీ ప్రారంభమయ్యేసరికినే నిరసనగా కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఏ ప్లకార్డులను గవర్నర్ ప్రసంగం జరిగేటప్పుడు కూడా సీట్లో నుంచొని నినాదాలు, నిరసనలు చేసిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత ప్లకార్డులను గవర్నర్ ప్రసంగం మధ్యలోనే చూపించడం జరిగింది. గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి వివరించకుండా ప్రభుత్వం చేయని కార్యక్రమాలు కూడా గవర్నర్ చేత చదివించారంటూ కూడా టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఎస్సీ సమావేశాన్ని టీడీపీ బాయ్కాట్ చేసింది. బాయ్కాట్ సంబంధించి మేమైతే వెళ్ళము, కంపల్సరీగా గవర్నర్ ప్రసంగంలో అన్ని అసత్యాలు, అబద్ధాలు ఆయన చేత పలికించారు, ఆయన నోటితో పలికించారంటూ కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ టీడీపీ లేకుండా కూడా బీఎస్సీ సమావేశం అయితే జరిగింది. ఈ బీఎస్సీ సమావేశంలో 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో ముగిసింది. రెండో రోజు రేపు ఎవరైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఏదైతే ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టబోతా ఉన్నారో, అలాగే చనిపోయిన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టమన్నారు. ఈ రెండింటిని ముగిసిన తర్వాత రేపు ఎల్లుండు బుధవారం రోజు కూడా 11 గంటలకి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈ బడ్జెట్ ఇప్పటికే 4 బడ్జెట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్గా కూడా ఉంటుంది. ఈ బడ్జెట్ను 11 గంటలకు శాసనసభ వేదికగా కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇది ముగిసిన తర్వాత శాసన మండలిలో కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత లాస్ట్ రోజు 4వ రోజున బడ్జెట్కు సంబంధించి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ 4 రోజులకు సంబంధించిన సభలు నిర్వహించేందుకు కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.